హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ స్నాక్ ఐటెం చేసుకుందాము. మామూలు రెగ్యులర్ పిజ్జా కాకుండా చికెన్ స్టఫ్డ్ పిజ్జా చేసుకుందాము. ఈస్ట్ లేదు, అస్సలు మైదా పిండి లేదు, జస్ట్ గోధుమ పిండితోనే తయారు చేసుకుందాము. అది కూడా ఓవెన్ లేకుండా. చాలా చాలా వెరైటీ అండి. మీరు ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండరు. చాలా బాగుంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీకు చికెన్ నచ్చలేదు అంటే వెజ్ స్టఫ్డ్ పిజ్జా కూడా చేసుకోవచ్చు. ఈ పిజ్జాలోకి ముందుగా మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ దాదాపుగా 200 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని కావాల్సిన ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక్క పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్సికమ్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏదైనా కూడా వేసుకోవచ్చు, అంటే క్యారెట్ లాంటివి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం పొడి వేసుకున్నాను. 1 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ టమాటా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక 1 hour పక్కన పెట్టుకుందాము. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ లోపు మనం పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి, ఎందుకంటే మనం ఈస్ట్ లాంటివి ఏం వేయట్లేదు. మనకి పిండి పఫీగా రావాలి కదా, అందుకని మనం కంపల్సరీ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెష్ పెరుగే వేసుకోవాలి. చపాతీ పిండిలాగా ముద్దలాగా అయ్యే వరకు పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి, చేతికి అతుక్కుంటుంది కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా 10 నుండి 15 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. బాగా కలుపుకోవాలి. పిండి బాగా సాఫ్ట్గా అయింది కదా, ఇప్పుడు మూత పెట్టుకొని 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదిగోండి, చికెన్లోంచి వాటర్ వస్తున్నాయి కదా, ఈ వాటర్తోనే ఉడికిపోతుంది చికెన్. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళన్నీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, చికెన్ దగ్గరకు వచ్చేసింది కదా, చికెన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాము. కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకుందాము. మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకోవాలి, అంటే మామూలు కుక్కర్ కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా బౌల్ కూడా తీసుకోవచ్చు. దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. 1/2 kg వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు కేక్లు అవి తయారు చేయడానికి వాడిన సాల్ట్ ఇది. ఈ సాల్ట్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఈ ప్యాన్ని 10 minutes మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఈలోపు మనం పిజ్జా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బేకింగ్ ట్రే తీసుకుందాము. ఇలాంటి స్టీల్ గిన్నె అయినా పర్లేదు, లేదంటే అల్యూమినియం గిన్నె అయినా పర్లేదు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. దానికి బటర్ రాసుకోవాలి. బటర్ కొంచెం ఎక్కువగానే రాసుకోండి, ఎందుకంటే ప్లేట్ నుంచి పిజ్జా ఈజీగా ఊడి రావాలి కదా. ఇప్పుడు పిజ్జా బేస్ కోసం పక్కన పెట్టుకున్న పిండిని చూద్దాము. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని 2 భాగాలుగా డివైడ్ చేసుకుందాము. ఒక భాగం తీసుకుని కొంచెం పొడిపిండి వేసుకుని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా రోల్ చేసుకోకూడదు. ఇదిగోండి, కొంచెం లావుగానే రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న ఈ చపాతీని ఒక బౌల్ కానీ లేదా గ్లాస్ కానీ తీసుకుని చిన్న చిన్న పూరిల్లాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్తో చేసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి.
ఇప్పుడు మిగిలిన ఈ ఎక్సెస్ పిండిని తీసేసుకొని నెక్స్ట్ టైం చపాతీ చేసినప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ చిన్న చిన్న పూరీలకి మనం పిజ్జా సాస్ రాసుకుందాము. మీ దగ్గర అవైలబుల్ ఉంటే పిజ్జా సాస్ రాసుకోండి, లేదా చిల్లీ సాస్ రాసుకోవచ్చు. ఇలా అన్నింటికి సాస్ రాసుకోవాలి. ఆ తర్వాత అన్నింటి మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ స్టఫింగ్ ఉంది కదా, అది కొంచెం కొంచెం పెట్టుకోవాలి. అంటే 1 or 2 పీసెస్ మీకు నచ్చినంత వేసుకోవచ్చు. ఆ తర్వాత దాని మీద నేను క్యారెట్ తురుము వేసుకున్నాను, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఆ పై నుండి తురిమిన చీజ్ వేసుకోవాలి. చీజ్ మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఇలా అన్ని పూరీలని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పూరి తీసుకుని ఈ పూరి 2 అంచులు కలుపుతూ, అంటే ఈ స్టఫింగ్ని కవర్ చేసుకుంటూ కనిపిస్తుంది కదా, ఇలా పెట్టుకొని మనం ఇందాక బటర్తో గ్రీజ్ చేసుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఈ స్టఫ్ చేసుకున్న పూరిని పెట్టుకోవాలి. ఇదిగోండి కనిపిస్తుంది కదా. ఇంకో పూరిని తీసుకుని ఈ పూరీని కూడా కర్రీ కవర్ చేస్తూ స్టఫ్ చేసుకుని ముందు పెట్టుకున్న పూరి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ మొత్తం అన్ని పూరీలన్నీ ఈ బేకింగ్ ట్రేలో పట్టినన్ని పెట్టుకోవాలి. మరీ దగ్గరగా పెట్టుకోవద్దు, కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పిజ్జా బేక్ అవుతున్నప్పుడు కొంచెం పఫీగా అవుతుంది. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత పైనుండి బటర్ రాసుకోవాలి. ఆ పైన మనకు కావాల్సినవి ఏవైనా వేసుకోవచ్చు. అంటే ఒరిగానో కానీ చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత కావాల్సిన టాపింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ నేను కట్ చేసిన ఆలివ్స్ పెట్టుకుంటున్నాను. బేకింగ్ ట్రే ప్రిపేర్ అయిపోయింది. మనం ఇందాక వేడి చేసుకున్నాం కదా సాల్ట్ని, ఆ సాల్ట్ మీద ఒక స్టాండ్ వేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ లేకపోతే ఒక ప్లేట్ లాంటిదైనా వేసుకోవచ్చు. దాని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బేకింగ్ ట్రేని పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 to 20 minutes బేక్ చేసుకోవాలి. 20 minutes తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా ఒక స్పూన్తో గిన్నె అంచుల్ని చూస్తే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బౌల్ని స్టవ్ మించి తీసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇదిగో చూడండి, ఈజీగా మన చేతిలోకి ఊడొచ్చేస్తుంది. చూడండి వెనక వైపు కూడా ఎంత బాగా కాలిందో, బ్రౌన్ కలర్లో చాలా బాగుంది కదా. చూసారా, డిఫరెంట్గా స్టఫ్డ్ పిజ్జా ప్రిపేర్ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏ మైదా యూజ్ చేయలేదు, ఓవెన్లో పెట్టుకోలేదు, ఈస్ట్ కూడా వాడకుండా ఈజీగా టేస్టీగా హెల్తీగా పిజ్జా ప్రిపేర్ చేసుకున్నాము. చూసారు కదా, డిఫరెంట్గా పిజ్జా చూస్తుంటేనే ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఇదో చూడండి, ఇలా తీస్తుంటేనే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఒక్కొక్క పూరీని స్టఫ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అలా దానికి ఊడి వచ్చేస్తుంది. చూడండి, లోపల స్టఫింగ్తో చాలా చాలా బాగుంటుంది. ఎంత సాఫ్ట్గా ఉందో తెలుస్తుంది కదా. అసలు మనం మైదా కానీ ఈస్ట్ కానీ ఏం వాడలేదు. చాలా హెల్దీ పిజ్జా ఇది. పైగా పిల్లలకి బాగా నచ్చుతుంది. ఒక్కసారి తప్పకుండా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.